వ్యూవర్స్, ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన వలస పక్షులుగా పేరుగాంచిన అమూర్ పాల్కన్లు మరోసారి అద్భుతం చేశాయి. మణిపూర్ నుంచి బయలుదేరిన ఈ మూడు చిన్న పక్షులు అపాపాంగ్, అలాంగ్, అహు వేల కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా అధిగమించి ఆఫ్రికా ఖండానికి చేరుకున్నాయి. క్రిస్మస్ వేడుకలతోని జింబాబ్వే రాజధాని హరారే నగరం మెరుస్తుంటే ఆ నగరం మీదుగా ఈ చిట్టి అతిథులు ప్రస్తుతం విహరిస్తున్నాయి. శాటిలైట్ ట్యాగ్ కలిగిన అపాపాంగ్ అనే మగపక్షి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది నవంబర్లో కేవలం 6 రోజుల్లోనే 6100 కిలోమీటర్ల దూరాన్ని ఏకదాటిగా ప్రయాణించింది. అరేబియా సముద్రాన్ని, హార్న్ ఆఫ్ ఆఫ్రికాను దాటి నేరుగా కెన్యాలో వాలింది. దాదాపు 150 గ్రాముల బరువున్న ఇంత చిన్న పక్షి ఆగకుండా ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేయడం ఒక ప్రపంచ రికార్డని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆడపక్షి అలాంగ్ 5600 కిలోమీటర్ల ప్రయాణంలో భాగంగా మన తెలంగాణ, మహారాష్ట్రాల్లో స్వల్ప విరామం తీసుకొని కెన్యా చేరింది. మరో పక్షి అహు బంగ్లాదేశ్ మీదుగా 5100 కిలోమీటర్లు ప్రయాణించి సొమాలియా చేరుకుంది. ప్రస్తుతం ఇవన్నీ బోట్స్వానాలోని ఒకావాంగో డెల్టా వంటి ప్రాంతాల వైపు సాగుతున్నాయి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారిని సుప్రియా సాహు పక్షుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఖండాలను కలిపే ఈ వలస మార్గాల పరిరక్షణ ఎంత ముఖ్యమో ఈ పక్షుల ప్రయాణం మనకు గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ఈ పక్షులను వేటాడే మణిపూర్, నాగాలాండ్ ప్రజలు ఇప్పుడు వాటిని సంరక్షిస్తూ రక్షకులుగా మారడం ఈ విజయగాథలో విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.